ఆకులు కర్రలు ఇవన్నీ తెచ్చేసుకున్నాం. హాయ్ చెప్పండి అందరికి మరొకసారి. హాయ్ పుష్ప సంధ్య పొట్టే నువ్వేది కొట్టావమ్మా చూపింది పుష్ప. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ అయితే చక్కటి వీడియోతో మీ ముందుకు రావడం అంటూ జరిగింది. మేమైతే ఇవాళ అయితే చీడిపల్లికి వచ్చామండి. నా వెనకన ఆ సీడ్ చెట్టు ఉందండి. ఆ సీడ్ చెట్టు ఉందండి. ఆ సీడ్ చెట్టుకి వెళ్ళేసి పళ్ళు ఏరేసి ఏ విధంగా కాలుస్తాము, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఏ విధంగా కాలుస్తాం అన్నది కూడా ఈ వీడియోలో అయితే మీకైతే పూర్తిగా చూపించడం చేస్తామండి. అయితే చాలా బాగుంటుందండి. నా వీడియో చూసే వాళ్ళు మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోతే సరేనా. పనిపుర ఆల్పని ఇవి భలే తీయగా ఉంటాయండి. ఇవి తిన్నా సరే చాలా బాగుంటాయి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అయితే నేనైతే ఈ చెట్టు దారికి వచ్చాను చూడండి. ఇప్పుడైతే చెట్టుకైతే ఇప్పుడైతే ఈ పళ్ళు అనేవి తీస్తామండి చూడండి. ఓకేనా, చెప్పులైతే తీసైతే చెట్టుకి ఎక్కుతున్నానండి. ఎక్కైతే పళ్ళు అయితే ఏరుతామండి చూడండి. ఇవ్వండి చూడండి, గుత్తులు గుత్తులు ఉన్నాయి. పళ్ళు చూసారు ఇగో, ఇగో చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయండి. చాలా బాగున్నాయి. విరిగిపోయింది కొమ్మ, అంటేసరికి విరిగిపోయింది. విరిచేద్దాం, విరిగిపోయింది. చూపింది ఎలా ఉన్నాయి, బాగున్నాయా? వావ్, ఇవి ఉన్నాయి కదండి, ఈ పళ్ళు ఉన్నాయి కదా, ఇవి ఎండిపోయినవి తింటే తీయకుంటే నాకు చూడండి. పిండి పిండిలో ఉన్నాయి ఇక తీసి. ఎక్కువ ఎండిపోయినటువంటి పళ్ళు బాగుంటాయి. పళ్ళు ఏరేసాము, పళ్ళు ఏరేసి అయితే కర్రలకు వచ్చాము. బొడ్డాకులు అయితే తీసుకున్నాం, బొడ్డాకులు. ఓకేనా, ఈ బొడ్డాకులు ఒకటి పట్టండి. మా పుష్ప పడిపోయిందండి, జారిపోయింది. నొప్పెట్టిందా, దెబ్బ తగిలిందా? ఇప్పుడైతే కొన్ని కర్రలు తీసుకున్నామండి. ఇప్పుడు ఆ ఏరినట్టు పళ్ళు ఉన్నాయి కదా, అవి కాల్చుకోవడానికి అయితే కర్రలు కట్టెలు అయితే తీసుకున్నాం. ఇప్పుడు పిల్లలు కూడా వాళ్ళ కొద్దిగా నేను కొద్దిగా తీసుకెళ్ళి అయితే ఆ బండరాతి మీద అయితే, ఆ బండరాయి మీద అయితే ఇప్పుడైతే కాలుస్తామండి. చూడండి ఇగో ఏ విధంగా కాలుస్తాం అన్నది అయితే మీకైతే చూపిస్తాను సరేనా. ఇగో మా పాప అయితే కర్రలు కత్తి పట్టుకెళ్తుంది అన్నమాట చూడండి. ఆ ముందైతే పొట్టి కూడా తీసుకెళ్తుంది, అలాగే సంధ్య కర్రలు ఆకులు పట్టుకెళ్తుంది చూడండి. ఇదిగో వెళ్తున్నామండి. ఇదిగో ఇప్పుడు పళ్ళు పిక్క తీయాలా. ఇప్పుడు చీడి పళ్ళు ఉన్నాయి కదా, పిక్క తీస్తేనే మనకు అవుతుంది. ఎందుకంటే పిక్క తీసి పెడితేనే మనకు మంచిది అన్నమాట. పిక్క తీసిన తర్వాత ఒక పుల్లలో ఏ విధంగా పుల్ల అయితే ఒక పుల్ల తీసుకొని ఆ పుల్ల దగ్గర ఏ విధంగా గుస్తాం అన్నది కూడా మీకు అయితే చూపిస్తాం. చీడి పళ్ళు ఒకనే కర్రలు మొత్తానికి అయితే తెస్తే మీకు పడేస్తాం. ఇక్కడ మీకు పడేస్తాం చూడండి. పొట్టే ఏమ్మా పడుతున్నావు? మా పొట్ట చూడండి మంచి హుషారుగా ఉందన్నమాట. ఏమ్మా చూడండి, ఆగాగా మీకు ఇన్ని పళ్ళు దొరికాయి. ఈ ఆకులు చూపించు సంధ్య. ఆకులు కర్రలు ఇవన్నీ తెచ్చేసుకున్నాం. హాయ్ చెప్పండి అందరికీ మరొకసారి. ఇప్పుడైతే పళ్ళును కాలుస్తాము. ఇప్పుడు ఆకు పైన అయితే పోసి అయితే పుల్ల దగ్గర కుడతాం అన్నమాట చూడండి. ఓకేనా, ఇప్పుడు మా పిల్లలు అయితే పిక్కలు తీస్తారండి. ఈ పిక్కలు ఉన్నాయి కదా, పిక్కలు జాగ్రత్త తీయాలి. అల్లరి పిల్ల చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ ఇన్ని మాత్రం తీసుకున్నాం చూడండి. పిల్లలు అయితే పిక్కలు తీస్తారు. పుష్ప ఇంకెన్ని తీయాలరా? ఎన్ని ఉన్నాయి తీసినా? పొట్టి తీస్తున్నావమ్మా? తీసినా కాదు, తీసినావా లేదా? తీయండి, ఎలా తీసినా చూపించండి. ఇవ్వండి పిక్కలు అయితే ఇక్కడ పెట్టారు. పిక్కలు ఇవ్వు, ఈ పిక్కలు పెట్టారు. ఈ పిక్కలు కూడా అప్పట్లో కొనేవాళ్ళు. ఇప్పుడు కూడా అప్పుడైతే కేజీ పిక్కలు 5 రూపాయలు 6 రూపాయలు కొనేవాళ్ళండి. ఇప్పుడైతే పిక్కలు జీసీసీ వాళ్ళు కొనేవాళ్ళు. ఈ పిక్కలు ఉంటాయి కదండి, ఈ పిక్కలు అయితే ఆ కాలు పగిలి ఉంటుంది కదండి, అలాంటి దగ్గర అయితే ఈ చీడి అనేది ఆ పగులు దగ్గర రాసినా సరే ఆ కాళ్ళు పగులుతున్నప్పుడు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈ చీడి అన్నమాట మనం పడుకుంటున్నప్పుడు పీడ కళలు వచ్చినప్పుడు ఆ టిల్కర్ వేన దగ్గర ఈ చీడి అనేది కనిపిస్తుందా, ఈ చీడి అనేది చేతికడ రాస్తే పీడ కళలు కానీ దిష్టి కానీ తగలకుండా ఉండడానికి ఈ టిల్కర్ వేన ఇక్కడ గోరు ఉంటుంది కదండి, ఈ గోరు దగ్గర రాస్తారనమాట. మా గిరిజన ప్రాంతాల్లో అది రాస్తుంటారు చూడండి. ఈ పిక్కలు అయితే తీస్తారు, పిక్కలు తీస్తారు ఈ పిక్కలు. అలాగే ఇక్కడ పిక్క తీయనివి ఉన్నాయి చూడండి. ఇవో పిక్క తీయనివి తీసినవి అయితే ఇక్కడ పెట్టారు చూడండి. ఏ విధంగా తీస్తారన్నది ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇలాగ నులపడం వల్ల చూపించి పుష్ప చూడండి. ఇదో చూపించి ఇక్కడ ఇలా నులపడం వల్ల అయితే పిక్కలు అయితే ఊడతాయండి. ఇప్పుడైతే వీటిని ఏం చేస్తామంటే గుచ్చేస్తాం అన్నారు, పుల్ల దగ్గర గుచ్చి చేస్తాం చూడండి. ఇగో పిల్లలు అయితే ఇక్కడ తీస్తారు. పొట్టే తింటావా? రావద్దంతే కూడా వచ్చింది పుట్ట అయితే. ఉండిపోమంతే వినలేదు, ఎందుకు ఉండలేదు? ఇవి ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఎక్కువ మగ్గినట్టు పళ్ళు అయితే ఇవి కనిపిస్తున్నాయా? ఇవి ఎక్కువ మగ్గినట్టు పళ్ళు అయితే తింటారు అన్నమాట. ఇవి చూడండి, ఇవి పిండి పిండి అయిపోతున్నాయి. తింటాను చూడండి. ఇవి కనబడుతుంది కదా, ఈ మగ్గిన పళ్ళు ఇది చూడు మీద పిదిమి తింటే మెత్తగా అయిపోయింది అన్నమాట. పిక్క తీసి ఎప్పుడైనా పిక్క తీసి తినాలా. పిక్కతో తింటే ఏమైపోద్ది అంటే మళ్ళీ చీడి అంటుకుంటే నోటికాడ పుల్ల అయిపోతాయి అన్నమాట.
ఈ పొలం చూడండి, ఇక పిక్క తీసి ఎంత మెత్తగా ఉంది చూడండి. ఎక్కువ ఇలా బెదిమిన తర్వాత పండు మెత్తగా అయిపోతాను. అలాంటి పండు తింటే చాలా బాగుంటుంది, తీయగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మా సంధ్య తింటుంది చూడండి. ఏంటంటే కొద్దిగా మెత్తగా ఉండని తింటే నువ్వు కస నోరంటే కస పట్టేస్తుంది అనమాట. బాగా కస ఉంటుంది, జిగురు అయిపోతుంది అన్నమాట. చూడండి ఇక్కడైతే ఒలుస్తున్నారు. ఇప్పుడైతే ఇవైతే కుట్టేస్తామండి, పుల్ల అక్కడ కుట్టయితే కాలుద్దాం. ఓకేనా కుడుతున్నామండి. చూడండి ఈ విధంగా పొడిసి అయితే ఇలాగా గుచ్చి కాలుస్తాం చూడండి. ఇదిగో ఇప్పుడు ఇవన్నీ గుచ్చేసి అగ్గ దగ్గర కాలుస్తాము. మేము ఎక్కువ కూడా తీసుకోలేదు, చాలా ఎక్కువ వరకు ఉన్నాయి కానీ కొద్దిగా మాత్రం తీసుకున్నాము. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కుట్టుకోవాలి. పళ్ళు అయితే మొత్తానికి చూడండి ఇవన్నీ పుల్లతో గుచ్చేసాము. ఇయో పుల్లతో గుచ్చాము చూడండి. ఇయో పుల్లతో చూడు పుష్ప ఇది మా పుష్ప అయితే గుచ్చుతుంది. ఇప్పుడు కాల్చడానికి రెడీ చేస్తుంది. ఇగో మొత్తానికి అయితే ఇదో కుట్టేసామండి. ఈ పుల్ల తెచ్చేసే ఈ విధంగా కుట్టయితే ఇప్పుడైతే కాలుస్తాం చూడండి. పుష్ప చూపించమ్మా నేను కుట్టినవి. ఇగో సంధ్య నీ కుట్టిన చూపించు. పుష్ప సంధ్య పొట్టి నువ్వేది కుట్టావమ్మా చూపించి. పొట్టి ఎన్ని కొట్టావు? 3 కుట్టింది పొట్టి ఎన్ని కొట్టావమ్మా? పొట్టే ఎన్ని కొట్టావు? పుష్ప నువ్వెన్ని కొట్టావు? పుష్ప 2 గుత్తులు కుట్టింది, నేనైతే ఒక గుత్తు కూర్చొని చాలా పొడవైన గుత్తు చూడండి. ఇవైతే మంట పెట్టేసి కాలుస్తాం చూడండి. ఇవో ఈ విధంగా అయితే కుట్టాం చూడండి. ఇప్పుడైతే కాల్చి తింటాం చూడండి. ఏ విధంగా కాలుస్తాం అన్నది కూడా చూడండి. ఇవో చూడండి ఈ విధంగా కుట్టామండి చూడండి. ఇప్పుడు ఇవో చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయా? ఇప్పుడైతే ఇవి కాలుస్తాం. ఇవో చూడండి కాలుస్తాం, మంట పెట్టేసి అయితే కాలుస్తాం. ఎప్పుడు కాలుస్తావు డాడ్ అనేసి మంచి కంగారు పెట్టి తింటావా నువ్వు? తింటావా? దగ్గర తింటావా? ఎటువంటి కెమికల్ లేకుండా నేచురల్గా మా అడవిలో దొరికే పళ్ళు చాలా బాగుంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది. మేము ఏ టైంలో దొరికే పళ్ళు ఆ టైంలో తింటామండి. ఇగో చూడండి మంట ధర అయితే పెట్టేసాము. ఉడుకుతున్నాయో మంట ధర ఉడుకుతున్నాయో చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా. నిప్పుల ధర అయితే ఉడుకుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ మంట కాలుతున్నప్పుడు పెడితే మాడిపోతాయి అనేసి ఈ విధంగా చేసి పెట్టాను చూడండి. ఇవి ఉడుకుతున్నాయి. ఓకేనా, ఇవి ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకేనా, ఎలా ఉందమ్మా? పొటే ఎలా ఉంది సంధ్య? ఇప్పుడు కాలుస్తున్నారా మీరు? వీళ్ళు వస్తారు, వచ్చి మరి చెట్టు దగ్గర ఏరేసి మరి పచ్చివి పండిని వేరేసి ఇంటికాడ తెచ్చి ఆ పండినే తినాము. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలా కాల్చుకొని తినండి సరేనా. ఇంటికి తీసుకొచ్చి పొయ్యి దగ్గర అయితే మంట దగ్గర చూడండి ఏ విధంగా కాలినాయో. మొత్తానికి అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడైతే తీసేస్తాం ఇవన్నీ. ఓకేనా, ఇప్పుడు తీసేస్తాము. పెద్ద గుత్త అన్నాను కదా, పెద్ద గుత్త. ఇగో చూడండి, ఇక పెద్ద గుత్తు ఇలాగ ఇవ్వడమా? తీసుకెళ్ళి జాగ్రత్త అక్కడ పెట్టు సరేనా. ఆకుల దగ్గర పెట్టు సరేనా. ఎక్కడ పెడుతున్నావు? వేడిగా ఉన్నాయి కాబట్టి కర్రతో తీసుకెళ్ళి. మొత్తానికి అయితే ఉడికిపోయండి పళ్ళు. చూడండి మొత్తము ఏంటంటే ఈ బుగ్గి ఉంటాయి కదా, బుగ్గిపోయేంత వరకు ఇలా చేయాలి. బుగ్గిపోవాలా. ఎలా ఉన్నాయమ్మా? ఏమైంది గుర్తు నీకే ఏదంటే పెద్ద పాపము. పెద్ద గుర్తు ఉండనే, పెద్ద గుర్తు తమ్ముడికి తీసుకెళ్దాము. తమ్ముడు కూడా మమ్మీకి అక్కడికి వెళ్తే తిందాము. మళ్ళీ అక్కడ మళ్ళీ పుష్ప పొట్టేరా నీకోటి, ఆ పొట్టకి ఒకటి బాగుందా? ఇప్పుడైతే కాల్చి తినేసి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. అక్కడ బాగుంది కలర్ చూడండి ఏ విధంగా నైట్ టైంలోని కాంతి చూడండి బాగుంది చూడండి. ఇప్పుడు మా నడుచుకొని అయితే మొత్తానికి వెళ్ళిపోతున్నాం, దగ్గరేనండి చూడండి. ఇది చీకటిగా ఉంది మొత్తానికి. ఇక్కడ నుండి మా ఊరి గుప్ప మీదన ఇవతల వైపు వచ్చాము. పొట్టి పొట్టి అమ్మకి ఏమని చెప్తావు? చీడి పళ్ళు కాల్చుకొని తింటామంతవా? ఇదిగోండి ఊరు ఇక్కడ చూశారు కదా, మొత్తం గొయ్యి దగ్గర ఉంటుంది. చుట్టూన కొండలు, మొత్తం 4 వైపులు 4 కొండలు ఉంటాయి. మధ్యలో ఊరు ఉంటుంది. నడుచుకొని అయితే వెళ్ళిపోతాం. ఇదిగో మీకు లైట్ తగులుతుందా లేదా పుష్ప? చిన్న దారి ఉందండి. ఇదిగో చూడండి నడుచుకుని వెళ్ళిపోతాం. ఈ దారి మీదన
ఇక్కడ లిప్టిక్ చెట్టు అంటుంది, జయప్ర చెట్టు ఉంది. ఇదిగో మా పాప ఏంటి జయప్రకాలు చూడండి, చీకటిగా ఉంది కదా, ఇది జయప్ర చెట్టు. ఇప్పుడైతే వెళ్తాం పద అన్నాడు. మొత్తానికి అయితే ఇంటికి వస్తే చేరుకున్నాం, బాగా చీకటి అయిపోయింది. వసంత్కి తీసి ఉండి ఒకటి. ఎలా ఉంది బాబు వసంత్, బాగుందా? ఇక్కడ మా ఆవిడైతే ఇదో వంట చేస్తుంది, చూద్దాం. ఏం వండుతున్నాం? ఏం సార్ టమాటా సారా? చికెన్ లేదా? టమాటా సార్ వండేసింది, ఇదిగో చూడండి పోయి దగ్గర. ఇదిగో టమాటా సార్ గ్యాస్ మీద. ఎలా ఉంది చూపించు, ఎలా ఉంది? చీకటికి తిన్నప్పుడు మీకు కనిపించదు చూడండి, కాల్చుకొని అయితే ఈ విధంగా కాల్చుకొని ఇంటికి తెస్తాను. ఇక చూడండి, చాలా కొన్నే తిన్నాం అక్కడ చీకటికి. ఇప్పుడైతే పిల్లలు అయితే ఇక్కడ తింటారు, చూడండి ఈ విధంగా కాల్చి మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి అడవిలో మనకు సహసిద్ధంగా దొరికే పళ్ళు కాబట్టి ఆరోగ్యానికి ఎటువంటి ఎఫెక్ట్ లేవు, ఆరోగ్యానికి చాలా మంచిది తింటే. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టాటా.